ఎవరి నుండి వస్తున్నారు బాబాయ్ మీరు? భద్రాచలం నుంచి అండి. భద్రాచలం నుండి సైకిల్ మీద వస్తున్నారా? సైకిల్ మీద భద్రాచలం నుంచి వచ్చిన. ఎందుకు ఇలా చేయడానికి గల కారణం ఏంటి? నేను ఒక రైతుని, రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తిని, రైతుని కూడా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కరెక్ట్గా లేవు. ఆనాడు మరి 10 సంవత్సరాల పరిపాలనలో, కేసీఆర్ గారి పరిపాలనలో చాలా బాగుంది ఆ పరిపాలన. మాకు రైతు బంధు వచ్చింది, రైతుని ఆదుకున్నాడు, నాణ్యమైన కరెంట్ వచ్చింది, రైతుకి ఏ కష్టం వచ్చినా కానీ గుండెల్లో పెట్టుకొని ఆదుకున్నట్టు కేసీఆర్కి ఈరోజు మరి అధికారం లేకపోవటం చాలా మరి మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయానికి రైతు బిడ్డగా నేను ఆగమైపోయా. మరి ఎరువు కట్టకి సుమారు మరి 4-5 రోజులు మరి పడిగాలు గడిపి మరి ఎరువు కట్ట తీసుకున్న పరిస్థితి, పొలం ఎండిపోయిన సందర్భాలు, మరి ఎన్నో ఆగమైపోయిన రైతుని నేను ఈ విధంగా రైతులు ఉసురు తగిలితే రేవంత్ రెడ్డి గారికి ఇకనైనా అర్థం చేసుకోండి. రైతుని ఆగం చేస్తే నీ యొక్క ప్రభుత్వం పతనం అవటం కారణమైంది. అందుకే భద్రాచలం నుండి సైకిల్ మీద మరి 19వ తారీఖున బయలుదేరిన ఈ యొక్క ప్రకాశ జనసైకిల్ యాత్ర మరి అనేక ఆటంకాల మధ్య, రైతుల మధ్య రైతులే నన్ను సాగనంపారు. మీరు తప్పనిసరిగా ఈ యొక్క నియోజకవర్గాన్ని గెలిపించగరండి అని వాళ్ళు స్వాగతం పలికి నన్ను పంపించడం జరిగింది. అంటే విషయం ఏంటంటే రైతులు ఏ విధంగా కసిగున్నారో మీకు తెలుస్తూ ఉంది, ఏ విధంగా ఆగమైపోయారో మీకు తెలుస్తూ ఉంది. దయచేసి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు రైతుని మీరు ఆదుకుంటే తప్ప, రైతుకి ఇచ్చినటువంటి భరోసా మీరు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. రైతుని మోసం చేస్తే తప్పనిసరిగా ఈ యొక్క జూబ్లీ హిల్స్లో ప్రతి ఒక్కళ్ళు నేను గల్లీ తిరుగుతా ఉన్నా కసిగా, రైతుని ఆగమైన కసితో నేను తిరుగుతా ఉన్నా. తప్పనిసరిగా కారు గుర్తుకొని ఓటేస్తున్న ప్రతి సామాన్య మానవుడు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, మరి దళిత కుటుంబం నుంచి దళితులు కానీ, ముస్లిమ్స్ బిడ్డలే కానీ కోరుతా ఉన్నారు. మీరు ఒక్కరే వచ్చారా భద్రాచలం నుండి, ఇంకా ఎవరైనా వచ్చారా? నాకు 2 సెక్యూరిటీ ఉంటారు బండి మీద. ఇక్కడ సాగనంపించడానికి మొన్నటికి ఇక్కడే ఉన్నారు వాస్తవానికి. అంటే 2 నాకు సెక్యూరిటీగా 2 బండి మీద ఫాలో అవుతూ ఉండొచ్చారు. రైతులు వచ్చారా భద్రాచలం నుండి? రైతులు కూడా వచ్చారు, చాలా కొంతమంది రైతులు కూడా వచ్చారు. ఎన్ని రోజుల నుండి సాగుతుంది మీ యాత్ర? 26 తారీఖు నుండి ఈ యొక్క 19వ తారీఖున 20వ తారీఖున రావడం జరిగింది. మా యొక్క కేటీఆర్ని కలిసిన, మా యొక్క అభ్యర్థిని సునీతక్క గారిని కలుసుకున్నా. మరి ఆ దీవెనలతో ఈ యొక్క గల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తామన్న కారు గుర్తుకు ఓటేయమని. ఎలా ఉంది ప్రచారం? తప్పనిసరిగా గెలవబోతా ఉన్నాం. ఈ యొక్క నియోజకవర్గంలో కారు గుర్తుపై ఓటు వేస్తారని ప్రతి ఒక్కరు ఆశిస్తా ఉన్నారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవబోతా ఉంది కారు గుర్తు.